చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఆస్తులు వెల్లడిస్తారు కదా. వెల్లడిస్తున్నారు. ఎస్, నేను ఇది ట్యాక్స్ కట్టాను ఇది ఇది అని. ఎస్. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ నీ అకౌంట్స్లో అనానిమస్ అమౌంట్స్ దగ్గర దగ్గర 337 కోట్లు అవుట్ ఆఫ్ ద బాక్స్కి ట్యాక్స్ ఎందుకు కట్టలేదని ఐటీ డిపార్ట్మెంట్ ప్రశ్నించింది. ఎప్పుడు? ఎప్పుడే సిఐడి ఇనిషియేటివ్కు ముందే ఐటీ నోటీసుల మీదే కదా సార్ దానికి లీడ్ వచ్చింది. అవును. ఇవాళ సిఐడి ప్రొయాక్టివ్గా ఆయన అరెస్ట్ చేయడానికి ఏపీ సిఐడికి లీడ్ వచ్చిందే ఐటీ నోటీసులు, దానికి డిజిటెక్ ఆస్తులు జప్తు. దీనికన్నా ఫెమా కేసు ఉండండి. ఫెమా కేసు ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా యాక్ట్ అయిందంటే దుబాయ్లో 11,37,00,000 దినార్లు మార్చి ఒక ఆడిటర్ యొక్క ల్యాప్టాప్లో దొరికిన ఇన్ఫర్మేషన్ పర్యవసానాలే. తర్వాత ఇక్కడ ఆ పారిపోయిన శ్రీనివాస్ ఉన్నాడు, యూఎస్లో దాంకున్నాడు, ఆయన త్రూగా చంద్రబాబు నాయుడు గారి గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆడిటర్ గారి ఫైల్లోను ల్యాప్టాప్లోను ఈయన దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషనే ఇట్ హెస్ బికమ్ ఎ లీడ్. ఓకే. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, వాళ్ళు ఢిల్లీ పర్యటనలో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ చేజింగ్ దిస్. దీంట్లో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ వైలేషన్స్ ఉన్నాయి అంటే ఫెమా కేసు పెట్టడానికి ఛాన్సెస్ ఆర్ వెయిటింగ్. ఎనీ టైమ్ దే కెన్ సర్వ్ ద నోటీస్, దే కెన్ ఎక్స్ట్రాక్ట్ ద థింగ్స్ డన్. కాదు సార్, ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఆయన నేను చాలా శుద్ధపూసనని చెప్పుకునేవాడిగా మొన్నటి వరకు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ దీనికి కూడా క్లారిఫికేషన్ ప్రజలకు ఇద్దాం. 17A వర్తించదని వెళ్ళారా కోర్టుకి, ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ నాకు సంబంధం లేదని వెళ్ళారా. ఓకే. ఇది ప్రజలకు గమనించండి. 17A ఏంటంటే గవర్నర్ చెవిలో చెప్పిన అరెస్ట్ చేయాలి, కానీ ఇలా ఎందుకు అని టెక్నికల్స్ మీదే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఎస్. కానీ నన్ను ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్లో అరెస్ట్ చేశారు అన్న దాని మీద వాళ్ళు ఇప్పటిదాకా వాదనలు లేవు, మాట్లాడాలి అసలు. మూడోది ఈ ఫెమా వైలేషన్స్ 11,37,00,000 దుబాయ్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇన్ కేస్ ఇఫ్ దే సర్వ్ ద నోటీస్ అండ్ యాక్షన్ ఫ్రంట్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈజ్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజిటెక్. ఆస్తులు 70 కోట్ల ఆస్తులు జప్తు చేసి ఉంది. ఇవన్నీ రీరూట్ అయ్యి ఆ నోటీసులు చూస్తే మీకు ఐటీ నోటీస్లో ఏ పాకెట్స్కి ఎంతంత డబ్బులు వేయలేవు విత్ అనా పైసలతో 337 కోట్లని ఎస్టాబ్లిష్ చేసి పెట్టించారు. దిస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ విత్ చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీరు A34 A37 నెంబర్లో ఉన్నవాడిని రాత్రి తీసుకొచ్చి ఫస్ట్ ఎందుకు ఈయన అరెస్ట్ చేశారన్న దగ్గర ఈవెన్ ఆఫ్టర్ A34 37 అయినా సరే దిస్ ఆర్ ఆల్ ఇనిషియేటెడ్ బై ద డైరెక్షన్స్ ఆఫ్, ఎందుకంటే ఆనాటి ఉన్న ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్షన్స్లో నోట్ ఫైల్స్లో ఉన్నదేంటి అండర్ ద డైరెక్షన్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ అన్నదే అట్రిబ్యూట్ చేసి చెప్పారు. ఓకే. సో ఇంత జరుగుతున్న దానికి పొత్తు అని ఆ బోగని ఛానల్డు ఎవడు పేపర్లు వేసుకున్నాడు ఒకడు, పచ్చళ్ళు ఎట్టుకున్నాడు ఒకడు, మూడోడు పౌడర్ డబ్బు ఒకడు, పెట్రోల్ బంక్ ఒకడు, వీళ్ళు రాసి దిక్కుమాల రాతలను ప్రబలను ప్రభావితం చేద్దాం అనుకుంటే విచ్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. దిస్ ఈజ్ వాట్ ద బిహైండ్ స్టోరీ ఫర్ విచ్ చాలామంది ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్న దగ్గర అమిత్ షా గారు పిలిచారని అడవడపడుతున్నారు. అమిత్ షా గారికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఏంటి? దేశ హోంమంత్రి మిమ్మల్ని నన్ను పవన్ కళ్యాణ్ని అలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తారు? ఈయన్ని ఎందుకు స్పెసిఫిక్గా పిలిచారు? ఓకే. హోమ్ మినిస్టర్స్ కాల్ స్పెసిఫికలీ. కాల్ చేయటం అయితే నిజమే, ఎందుకు ఎందుకంటే తీసుకురావాలి. ఇప్పుడు అందరూ చెప్తుంది ఏంటి, కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థల కింద పనిచేస్తున్న ఈడీ రేపు పొద్దున ఇటు నుంచి నోటీసులు వస్తే మా డైరెక్షన్లో జరిగిందన్నది మాత్రం మాకు ఆపాదించొద్దు. ఓకే. దిస్ ఆర్ ఆల్రెడీ అక్యూములేటెడ్ సిన్స్ 2021 నుంచి 2016లోనే ఐడెంటిఫై అయిన ఎవరు జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి అదంతా తిరుక్కుని 2021, 22, 23లో 4 కరస్పాండెన్సెస్ ఎవరి దగ్గర నుంచే నా దగ్గర అది ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా, అది మీకు వెనకాల డిస్ప్లే చేయండి. ఓకే. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇచ్చిన 4 ఎక్స్ప్లెనేషన్ లెటర్స్లో ఆఫ్టర్ యువర్ కరస్పాండెన్స్ అనేది అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు ఐటీ డిపార్ట్మెంట్. ఓకే. అది షో అండ్ ఐల్ గివ్ ఇట్ యూ, వెనకాల స్క్రోల్ చేయండి మీకు ఈజీ అవుతుంది. సో దీన్ని బట్టి దాని పర్యవసానాలను ఎదుర్కొనే నేపథ్యంలో ఎలక్షన్స్ ముందు నాకు ఈ ముప్పేట దాడి జరిగితే నా క్యాంపెయినింగ్ ఎలాగా, దీనికి ఇంకొక ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కదలరా సభలకి నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కదలరా అందవాడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? దీనికన్నా ముందు ఇంకో దానికి వెళ్ళండి. నేను ఒక ఆపరేషన్ చేస్తున్నా అంటే ఏంటి? పొత్తు నేను పెట్టుకుంటాను, నన్ను మీరు ఎవరో ప్రశ్నించొద్దు, ఒకవేళ అడిగితే మీరు అందరూ కోర్టులు అన్నాడు. దీనికి బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ది. దానికన్నా ముందుకెళ్ళండి, జైలు దగ్గరికి వెళ్ళి నేను పొత్తు డిక్లేర్ చేస్తాను బికాస్ దే ఆర్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్ అండ్ క్రైసిస్. ఓకే. సో అయితే నేను ఆపన్న హస్తం ఇస్తున్నాను. ఇదంతా బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే, ఎందుకంటే ఇక్కడ ముందు తపేలాగా ఉన్నారు ఎవరు, సుజనా చౌదరి, ఈ సీఎం రమేష్, టీజీ వెంకటేష్, వీళ్ళతో దమ్మిడికి ఉపయోగపడకుండా ఈ సొట్టపావిని తీసుకొచ్చినా సరే ఈవిడితో కూడా ఏమి నాకేటి తెలియదు అని అలా అభిలాషల మామలా చెప్తున్నా సరే మీరు గమనించండి. వై హాస్ బీన్ కాల్డ్ బై అమిత్ షా ఐ హ్యావ్ నో క్లూ అని పురంధేశ్వర్ గారు చెప్పారు. అవును, బికాస్ ఇట్స్ టూ అండ్ టోటల్లీ
డిజైన్డ్ బీజేపీ ప్రోగ్రాంలో ఆ గ్రూస్లో దీనికన్నా ముందు ఇంకొకసారి వెనక్కి ఇంకంతకన్నా ముందుకెళ్ళి ఢిల్లీలో రాయబారాలు చేసేస్తున్నాను చక్క పెట్టేస్తున్నాను కూర్చున్న మన లోకేష్ హైదరాబాద్ ఎలక్షన్స్ కన్నా ముందు మాట్లాడదాం ముందు బీజేపీకి సపోర్ట్ చేయమన్నారు మన వాళ్ళు ఏం చేశారు అబద్ధ చెప్పారు. అవును, దానికి ఇచ్చిన స్ట్రాంగ్ స్టిక్కర్ ఏంటి తెలుసా, కంటెస్ట్ చేయొద్దన్నారు. లేదంటే గచ్చిబౌల్లో లక్షన్నర మందిని వేసుకుని ఊగిపోయిన వాళ్ళు సింపతి అంతా గ్రేటర్ హైదరాబాద్ ప్రతిసారి చిడతలవే కదా, అవును మేమే కట్టి స్థిరపడి హైదరాబాద్ అని జరిగింది. ఎందుకు నిలబడలేపారు? మరి జాతీయ పార్టీ కదా ఉద్ధరించడానికి. కాసాని జ్ఞానేశ్వరి వెళ్ళిన తర్వాత నేను అసలు పోటీ చేయొద్దని అన్నారని చెప్పి వాడు బయట అక్కడే పడిపోయింది పిడి. ఎందుకంటే ఈ చిన్నపిల్లడికి ఏం తెలియపోయినా పెద్ద ఆయనకి బాగా తెలుసు కదా, ఏడు చెప్పారో చెప్పండి, తెలుగులో చెప్పండి, సుజనా చౌదరి ఇంగ్లీష్ నాకు వద్దు, ఆ చెవులు పోయే నాకు అర్థం కాకే సగం దగ్గర వచ్చింది నాకు అన్న భాష ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అట్రిబ్యూట్ చేశాడో చచ్చినట్టు లోకేష్కి వచ్చిరని తెలుగులో చచ్చినట్టు చెప్పాల్సి వచ్చింది ఢిల్లీ పరిణామాలు. అప్పుడు జరిగిన పర్యవసనం ఏంటి? వాళ్ళు నిలబడొద్దన్నారు, చెవులు గేంకరించుకొని అన్నారు. రేపొద్దున అదే జరుగుతుందో జరగదో ఆంధ్రప్రదేశ్లో ఆలోచించండి మీరు. ఒకవేళ నిలబడదాం అన్నా కామన్ సింబల్ పువ్వు గుర్తు మీద తెలుగుదేశం వాళ్ళు ఎలాగో వస్తు బారిపిడి బార్టర్ సిస్టమే కదా. పవన్ కళ్యాణ్కి ఏమైంది ఇక్కడ కోకటపల్లిలో బీజేపీ ముఖం ఇచ్చి నిలబెట్టుకో అన్నారు. ఈయనే పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి జనసేన అని. అలాగే తెలుగుదేశం వాళ్ళందరినీ బీజేపీ జనసేనలో ఇలా పెట్టి ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠించి ఆ పరిణామాలు వస్తాయా? డౌటా మీకు? అలా ఉన్నాడు కదా రాబిన్ శర్మ గారు. ఆడు చాలు కరెక్ట్గా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కరెక్ట్గా అబ్బా దెబ్బలు తిన్నాం, నామినేషన్ వేస్తాం. ఆ పెద్ద ఆయన కూడా పాప నానా తెప్పలు పడి నామినేషన్ దాచుకుని వెళ్ళండి కూడా మాకు సభకు నమస్కారం, మేము నిలబడం మన వల్ల కాదు కాడి వదిలేశారు. వీళ్ళు కూడా చూడండి పాలసీ మ్యాటర్స్ మీద ఎక్కడ డిఫర్ అవుతున్నారా? ఎంతసేపు పాలసీ ఇది ఒక రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డిని దింపియాలి అంతే తప్ప ఇంకే సింగిల్ పాయింట్ ఏజెండా అది. మా ప్రభుత్వం ఇన్ని చేసింది, ఒకసారి మేము అపోజిషన్లో ఉన్నాం, మాకు మళ్ళీ తిరిగి అవకాశం ఇస్తే ఇన్ని మీకు చేస్తాం అని చెప్పి ఉదంతాలు లేవు. ఇది రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డిని దింపిండి, ఇది రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డిని దింపిండి. ఈ సింగిల్ పాయింట్ ఎజెండాతో వీళ్ళు ఎద్దున్నారు. అవును కదంటే అమ్మాయి ఇక్కడ ఏం తెలియదులేండి సార్, ఆయనకి రూట్ మ్యాప్ ఇస్తారు, దాని ప్రకారం ఆయన చేయాలి. 42 ఏళ్ళు మన ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి 45 ఏళ్ళు నాకన్నా తోపు తురుములు లేరు. ఫోన్ నేనే కనిపెట్టాను, గ్రేటర్ హైదరాబాద్ నేనే కట్టాను, 20 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉండదు కానీ నేనే కట్టానని కథలు చెప్తుంటే వినాలి మనం. మీ కుర్చీలో లాస్ట్ టైం కూర్చున్న టీడీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆయన చెయ్యింది ఏంటి, ఈ రోజున చేసింది ఏంటి చూపించండి మీకు మాకని అడుగుతున్నారు. వాళ్ళు చేసింది చెప్పి చూపించారు ఫస్ట్. ఈ హైదరాబాద్ మీకు ఒక మాట చెప్తా సార్, ఎయిర్పోర్ట్కి వేగ పారిపోవడానికి ఎప్పుడు మనోడికి కాన్వాయ్ పిచ్చి కదా జెట్ ప్లస్. దాని ప్రకారం 10-20 కిలోమీటర్ల ఫ్లైఓవర్, పివి నరసింహరావు గారు ఫ్లైఓవర్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది చూడండి. అవును, అది డిజైన్ చేసుకుంటే ఇది పచ్చల్లో రాసిచ్చాడు ఇది గ్రేటర్ హైదరాబాద్, ఎందుకంటే ఆడ భూములన్నీ చుట్టుపక్కల ఉంటాయి కదా. ఓకే, ఆ ఫ్లైఓవర్ దిగుతుంది మీకు లటక్కని చూసారు రామోజీ ఫిలిం సిటీ, ఇలా కొత్తపేట దూరంకి వచ్చేస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి. ఇదేదో బాగుందని చెప్పి డిజైన్ చేసి రాసేసుకున్నాడు. పచ్చలోడి కథలు సారాంశం ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు ఆవిష్కరణ అని. కష్టపడి నానా తెప్పలు పడింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మీరు జర్నలిస్ట్ సార్, ఇలాంటి మీరు చెప్పాలి ప్రజలకి. రాజశేఖర రెడ్డి గారే మొత్తం అంతా కదా. మరి మనోడు ఏంటి చేసాడు? విజనరీ ఆద్యం నేను ముందు నాది చేశారని అంటున్నాడు. ఈవి నరసింహరావు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్కి లగెత్తుకు అంటే ఢిల్లీ ప్రయాణాలు కదా అంటే మనోడు అప్పుడు ఎన్డీఏ కన్వీనర్ కదా, చక్రాలు తిప్పేయాలి కదా దేశం అంతా. ఫ్లైఓవర్కి పరిగెట్టడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసుకుని అది కూడా పనాదేశాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, ఏమీ అయిపోలే. ఇక్కడి నుంచి తదంతరం వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ నానా తెప్పలు పడి కడితే ఒక ఐఎస్బీ తీసుకొచ్చాడు, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు, హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టాడు. దానివల్ల జైబేరి మురళీమోహన్ ₹1,00,000 అప్పులు తెచ్చుకున్నాడు, ₹10 వడ్డీలోడు కూడా తోపు తురుముకాలను లేపాడు రామోజీరావు. చూసుకొని కావాలంటే ఇది మనోడి విజన్కి కేవలం ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా నెంబర్లు లెక్క పెట్టే ఆ సామాజిక వర్గం వాళ్ళు పెద్దోళ్ళు లేరు. మిగిలిన వాళ్ళందరూ అపవాదులు మోసుకుంటూ మీ వాళ్ళే అని మిగిలిన వాళ్ళందరూ చిడతలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. మరి ఈరోజు ఎందుకని ఢిల్లీ పర్యటన చేసిన తర్వాత అసలు ఢిల్లీ పర్యటనలో పొత్తు కుదరలేదు, ఆయనకి డైరెక్ట్గా కాల్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు పొత్తు విషయంలో ఎక్కడా మాట్లాడలేదు, ఏ విషయంలో కూడా ఎక్కడా పచ్చ మీడియాలో ఏమీ మాట్లాడలేదు. ఎందుకు? కారణం ఏంటంటారు? పేపర్లో రాసిచ్చాడు కదా, పేపర్లు వేసుకున్నాడు ఉండేవాడు, అది రాసిచ్చాడు కదా. ఇప్పుడు అచ్చచ్చ ఈయన పిలిచేశారు, ఇంకా తిరగబెట్టేశాడు మావాడు. అదే అచ్చని సింపుల్. 303 స్థానాల్లో ఉన్నాడు, 3 గెలిచాడు. ఇక్కడ ఒక మా నాయనని ఎత్తేసారు, బలవంతాన్ని పంపించారు, బయటికి వెళ్ళేదాకా నిద్రపోలేదు. ఎందుకు? ఆ కొబ్బరి చెప్పులోడి గురించి, ఆ చెప్పులు ఎత్తుకెళ్ళిపోయినోడి గురించి. ఇక్కడ మిగిలిన జయదేవ్ గారు ఈ టార్చర్ భరించడం, బయట వాళ్ళు టార్చర్ కదా, లోపల వాళ్ళు టార్చర్. ఎందుకు? అమరావతి కోసం స్వచ్ఛందంగా పోరాటం మొదలెట్టింది ఆయన. మీకు జ్ఞాపకం ఉందా? డొంకలంట నానా తెప్పలు పడి పైపచ్చు ఒళ్ళంతా కందిపోయేలాగా ఆ జీపులో తిరిగాడు సుకుమారమైన మనిషి ఆయన. ఈ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, ఒక టైకూన్, బిజినెస్ టైకూన్. అమరావతి రైతుల కోసం, పార్టీ కోసం చెప్పడం తెరే
అంతేనా కారణం? లేకపోతే అరే, ఉండండి. అమర్రాజా బ్యాటరీస్ బయట పంపించేసాను భయపడి బయటికి వెళ్ళిపోయాడా? సార్ తిరుపతి వెళ్తారా మీరు? ఆ? తిరుపతి వెళ్తారు కదా? వెళ్తాను. కరకంబాడి అని ఉంటుంది సార్, అక్కడ ఉంది అమర్రాజా బ్యాటరీస్. చూడండి సార్, అది ఉందే వెళ్ళిపోయింది, మీరు చెప్తే నాకు బాగుంటుంది. ఉంది.